హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే రుక్మిణి కళ్యాణానికి అయితే వెళ్తున్నానండి. 108 రకాల ప్రసాదాలు తయారు చేసుకుని బాజా భజంత్రీలతో ఊరేగింపుగా వెళ్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి మరి. ఫ్రెండ్స్, శ్రీమన్ పండిత రత్న సాహిత్య శిరోమణి ఎంటి అల్వార్ స్వామి వారిచే శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారండి. ఈ 7 రోజులు శ్రీమద్ భాగవత సప్తాహ క్లాసులు చెప్పేది కూడా ఎంటి అల్వార్ స్వామి వారండి. ఈయన మేము గుర్రపు బండి మీద ఊరేగింపుగా బాజా భజంత్రీలతో కళ్యాణ వేదిక దగ్గరికి అయితే తీసుకెళ్తున్నామండి. ఈయన చేతుల మీద కానీ రుక్మిణి కళ్యాణం జరుగుతున్నది. రుక్మిణి కళ్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేయిస్తారండి. ఫ్రెండ్స్, ఈ కళ్యాణ మహోత్సవం మా అందరి చేతుల మీదుగా జరుగుతున్నదండి. ఎంతో అంగరంగ వైభవంగా కనుల విందుగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ముందుగా శ్రీకృష్ణుని రుక్మిణీదేవిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, అయితే ఈ కళ్యాణ మహోత్సవం పూర్తి వీడియో తీయడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే మేము ప్రసాదాలు చేసే కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి నాకు పూర్తి వీడియో పెట్టడానికి అయితే అవకాశం లేదు. అంత కొంచెం వీడియో అయితే పెడుతున్నానండి. ఇప్పుడైతే రుక్మిణి కళ్యాణం కూడా జరిగింది. రుక్మిణి కళ్యాణం కూడా నిజంగా చాలా అద్భుతంగా చేశారండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్వామివారికి 108 రకాల ప్రసాదాలు తయారు చేస్తాం కదండి, అవి ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పించాము. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత నా వీడియోని మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, రుక్మిణి కళ్యాణానికి సంబంధించిన ప్రసాదాలు 108 రకాలు అయితే తయారు చేస్తామండి. వాటినన్నిటినీ ఇక్కడ స్వామివారి దగ్గర అయితే సమర్పించాము. అందులో రకరకాల ప్రసాదాలు అయితే ఉన్నాయండి. వీటినన్నిటిని మేము చాలా కష్టపడి నైట్ అంతా కూర్చుని 108 రకాల ప్రసాదాలు అయితే తయారు చేసామండి. అందులో లడ్డూలు, సున్నుండలు, బెల్లం అచ్చులు, వేరుశెనగుళ్ళు అచ్చులు, జంతికలు, మిచ్చిరి, తీబొంది, అప్పడాలు, గారెలు, పకోడీ, అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, టమాటా బజ్జీలు, కొత్తిమీర పకోడీ, కరివేపాకు పకోడీ, గవ్వలు, బూరెలు, అరిసెలు, గజ్జికాయలు, మిఠాయి ఉండలు, శనగలు ప్రసాదం, బంగాళదుంప బజ్జీలు, గజ్జికాయలు, పూతరేకులు, మామిడి తాండ్ర, అరటిపళ్ళు, మామిడి, ద్రాక్ష, అనాస, పుచ్చకాయ, జామకాయలు, యాపిల్, కర్బూజా, ఎండు ద్రాక్ష, పులిహోర ప్రసాదం, చక్కెర పొంగలి, చిమ్లి, పానకం, చలివిడ, వడపప్పు, దద్దోజనం, గారెలు, కిచిడి, పాయసం, బూరెలు, పరమాన్నం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రసాదాలు అయితే ఉన్నాయండి. వాటినన్నిటిని మేము ఇక్కడ స్వామివారి దగ్గర అయితే సమర్పించాము. ఒకసారి మీరు కూడా చూడండి ఎన్ని రకాల ప్రసాదాలు అయితే తయారు చేసామో అన్ని రకాల ప్రసాదాలు ఇక్కడ ఉంచి స్వామివారికి నైవేద్యం పెట్టడం అయితే జరిగాయండి. ఒకసారి మీరు కూడా చూసిన తర్వాత నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
ఫ్రెండ్స్, మాకు శ్రీ రుక్మిణి కళ్యాణం జరిగిన ప్రదేశం సుక్రతల్ అండి. ఈ సుక్రతల్ అనేది సుఖదేవ గోస్వామి 5000 సంవత్సరాల క్రితం అభిమన్యు కుమారుడు మహారాజ్ పరీక్షిత్తుకు పవిత్ర శ్రీమద్ భాగవత పురాణం చెప్పిన ప్రదేశం అండి. ఇది ఉత్తరప్రదేశ్లోని పవిత్ర గమ్యస్థానాల్లో ఒకటి. ఈ ప్రదేశం ముజఫర్ నగర్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో సుక్రతల ఉంటుంది. ఈ పవిత్ర స్థలం పవిత్ర గంగానది ఒడ్డున ఉంటుందండి. ఇది రాతి ప్రాంతం గుండా ఒక మార్గాన్ని చీలింది అని చెబుతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి రోజునాడు ఇక్కడ పవిత్ర నది గంగా స్నానం ఆచరించడానికి చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.